నమస్తే వెల్కమ్ టు T99 న్యూస్ స్పెషల్ స్టోరీ. యావత్ దేశం ఉలిక్కి పడేలా ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలిపోయింది. లండన్ కు వెళ్తున్న విమానం నగరంలోని మేఘాని ప్రాంతంలోని ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిపోయింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది. గాల్లోకి భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA ప్రకారం విమానంలో 241 మంది ఉన్నారు. అందులో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. విమానం కెప్టెన్ సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ ఆధ్వర్యంలో ఉంది. కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారికి టాటా గ్రూప్ భారీ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం ఇవ్వనున్నట్లు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. అలాగే విమాన ప్రమాద సమయంలో దెబ్బతిన్న మెడికల్ కాలేజీ బిల్డింగ్ ను కూడా పునర్నిర్మిస్తామని కూడా తెలిపారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-171 గురువారం మధ్యాహ్నం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఈ 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 పోర్చుగీస్ జాతీయులు, 1 కెనడియన్ జాతీయుడు ఉన్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ వేదికగా వెల్లడించగా, తాజాగా మృతుల సంఖ్యపై స్పందిస్తూ అందరూ మరణించారని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ GS మాలిక్ షాకింగ్ విషయం తెలిపారు. అవును, గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో 242 మంది మరణించారనే ప్రచారం తొలుత జరిగింది. ఈ సందర్భంగా అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ GS మాలిక్ స్పందిస్తూ ప్రమాదం నుంచి ఎవరూ బ్రతికినట్లు లేరని అసోసియేటెడ్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఎవరూ బ్రతికి లేరని, ఇది షాకింగ్ విషయమని ప్రకటనలు వెలువడినట్లు ప్రచారం జరిగిన కాసేపట్లోనే ఓ వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడినట్లు అహ్మదాబాద్ పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా 11A సీటులో కూర్చున్న ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడని వెల్లడించారు.
ఇక ఇదే సమయంలో మృతుల్లో పలువురు వీఐపీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మృతి చెందారని అంటున్నారు. దీనిపై తాజాగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటించిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నట్లు సమాచారం అందుకుంది. మరోవైపు విమాన ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మృతదేహాలను గుర్తించే పనిలో అధికారులున్నారు. ఈ క్రమంలో డిఎన్ఏ పరీక్ష కోసం ప్రయాణికుల బంధువులు శాంపిల్స్ ఇవ్వాలని అధికారులు కోరారు. డిఎన్ఏ టెస్టుల అనంతరం మృతదేహాలను అప్పగిస్తామని గుజరాత్ రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి తెలిపారు. ఇదే సమయంలో విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కూలిపోవడంతో పలువురు వైద్య విద్యార్థులు మృతి చెందారని, చాలా మంది గాయపడ్డారని ప్రచారం జరుగుతున్న వేళ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ FAIMA X వేదికగా స్పందించింది. ఈ సందర్భంగా విద్యార్థుల పరిస్థితిని వివరించింది. ఇందులో భాగంగా 50 మంది విద్యార్థులు గాయాలతో ఆసుపత్రిలో చేరగా ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని, అయితే 4 నుండి 5 మంది విద్యార్థుల ఆచూకీ తెలియడం లేదని, మరో 2-3 పరిస్థితి కాస్త క్రిటికల్ గా ఉందని, 3 నుండి 4 మంది రెసిడెంట్ డాక్టర్ల బంధువుల ఆచూకీ తెలియడం లేదని, ఒక సూపర్ స్పెషలిస్ట్ భార్య చనిపోయిందని తేలిందని తెలిపింది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.